ముందుగా మేము రాజమండ్రి రాజమండ్రి మాకు భవిష్యత్తు లేక ఇన్నాళ్ళు జగన్ ఇచ్చేవాడు కాబట్టి మేము ఎక్కడికైనా ఉండేవాళ్ళం, ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు జగన్ మీద మాకు జగన్ లేదు కాబట్టి మాకు ఇంట్లో పోషకారం అయ్యి ఎత్తలేదు, మా బిడ్డలకి మాకు డబ్బులు పడి అప్పుడు ఇప్పుడు ఏమి లేవు. అందుకని విజయవాడ వచ్చి కొద్ది బతుకుతాకు వచ్చాం. ఏదో మాకు కళాకాంజో తింటున్నాం. ఏం పని చేస్తారు ఈ వయసులో మీరు? చెయ్యం, ఇలా అడిగి తింటున్నాం అడుక్కొని. ప్రభుత్వం నుంచి ఏం రావట్లేదమ్మా మీకు? ఏమి రావట్లేదు మాకు. ఆయన పింఛను వస్తుంది నెలకి, అదన్నా జగన్ వచ్చాక రాశారు. ఆ పెన్షన్ చంద్రబాబు బాబు ఉండగా రాయమంటే 70 సంవత్సరాలు రావాలని నీకు అని అన్నారు మా ఆయన గారు. నాకు 18 ఏళ్ళు పడ్డాయి, నా బిడ్డలకి 15,000 పడ్డాయి. జగన్ అన్ని కానీ నాకు ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు నాకు జగన్. అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. ఏమి లేదు, వేయమన్నాడు ఓట్లు, కానీ నేను వేయలేదు. ఫ్రీ బస్ మీకే పెట్టారు, వేయలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, జగన్కే వేసాం కదమ్మా. మీకు ఫ్రీ బస్ మీ లేడీస్కే కదా పెట్టింది. పెట్టారు కానీ జుట్టు లాక్కుంటున్నారు. సరే సరే, రాజమండ్రి అంటున్నారు. సిటీనా రూరల్ మీది? సిటీయా? ఇక్కడే మీది రాజమండ్రిలో పేపర్ మిల్లి కాడ. బుచ్చే చౌదరి గారా లేక ఆదిరెడ్డి భర్త? ఓకే, భర్త గారు ఇప్పుడు ఓడిపోయి ఉన్నారులే. అదే భర్త ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు చౌదరి గారు. సరే, ఏంటి మరి జగన్ గారు పాదయాత్ర? జగనే కావాలి, ఆయన నా కొడుకు లాంటివాడు. ఆయన వస్తే మళ్ళీ నా బిడ్డలో మేము అందరం బాగా బతుకుతాం. ఎందుకు చంద్రబాబు అన్ని ఇచ్చేసాం మంచిగా? ఏమి లేదమ్మా, ఏమి ఇస్తలేదు. మేము ఇప్పుడు కరెంటు ఎక్కువ వచ్చిందనుకో తీసేస్తున్నాడు. కరెంటు మాకు నెలకి ఎంత వస్తుంది చెప్పనా? 700 800 వస్తుంది. అంత బిల్లు వస్తుంది. ఏమేమో ఇంట్లోనేమో మాకు ఈ పోషకారం లేదు, ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు. కరెంటు బిల్లు వచ్చేస్తుంది, మళ్ళీ ఏమో మాకు ఇంటి అద్దెలు కూడా పెంచారు. ఈసారి గెలుస్తారా జగన్ బాబు? తప్పకుండా గెలుస్తాడు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. ఆ 3 పార్టీలు నా బాబు తప్పకుండా గెలుస్తాడు. నేను అమ్మవారి పవన్ కళ్యాణ్ ఉన్నారు అవతల. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉన్ని నాకు ఆ అబ్బాయితో మాకు పని లేదు. పవన్ కళ్యాణ్ బిక్కోళ్ళు అందరినీ మోసం చేశాడు. బిక్కోళ్ళు అందరూ అడుక్కుంటున్నారు. ఆడన్ని మాయ మాటలు చెప్పొచ్చు. జగన్ గారు అయితే గెలుస్తారంట. జగన్ మాట తప్పకుండా వస్తాను. నా కొడుకు వస్తే నేను అమ్మవారికి చీర జాయిట్ పెడతాను. ఏంటి కూటమి ప్రభుత్వ ఇప్పటి వరకు 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద చెప్పామంటే పరిపాలన బాగానే ఉంది. బేసిక్గా రోడ్లు అభివృద్ధి శరవేగంగా, సో ముఖ్యంగా కావాల్సిన అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అంటే శరవేగంగా? ఇంకా ఇటువైపు చూస్తే అమరావతిలో శరవేగంగా రాజధాని పూర్తవుతుంది. అటు చూస్తే పోలవరం పూర్తవుతుంది. అలాగే మన వైజాగ్ చూస్తే ఐటీ రంగంలో అభివృద్ధి అవుతుంది. ఈ ప్రభుత్వం బేసిక్గానే ఏమీ చేయట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. మరి వాళ్ళకి వేరే మార్గం లేక ఏదో బురద జల్లే కార్యక్రమం తప్ప యాక్చువల్గా మనం కళ్ళుండి చూసేవాడు ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థమవుతుంది. చేస్తుంది ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. 2029లో అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్తున్నారు వైసీపీ మాజీ మంత్రులు, నాయకులు కూడా. లేదు, కూటమి సైక్యతగా ఉన్నంతసేపు కూడా అధికారంలో వాళ్ళ వల్ల అవ్వదు. సో జగన్మోహన్ రెడ్డి గారు మరొక మారు పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పాదయాత్ర చేసిన వాళ్ళకి ఉపయోగం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు అన్నది ఏమీ లేదు. ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంది. జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్ గారు ఏ ప్రభావం ఉండదు, అయితే ఏమీ ఉండదు. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనే ఒక పదం పట్టుకునే తిరిగారు తప్ప, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి సంక్షేమం అనే కాన్సెప్ట్ మీద ఈయన నడుపుతున్నారు. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బేసిక్గానే ఉంది. చాలా థ్యాంక్స్ బాబు. అర్థం వచ్చి ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏం మంచి జరిగింది అంటే? ఏం మంచి జరిగింది ఏమన్నా? 3 పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేశాడు. రోడ్లు బాగున్నాయి. బాగుంది, ప్రభుత్వం అయితే బాగుంది. సో అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే అభివృద్ధి పరంగా మాట్లాడుకుంటే అన్ని విధాలుగా బాగుంది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? గత ప్రభుత్వం అంతా మోసం అన్న, ఈ ప్రభుత్వం బాగుంది. కానీ మేమున్నప్పుడే అంతా మంచి జరిగింది, కానీ ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. అంతా వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తాం, మేము చెప్పాల్సింది. అవును, ప్రజలే చెప్పాలి. ప్రజలే. నాకైతే ఈ ప్రభుత్వం నచ్చింది. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జనాల్లో చేసిన వాడికి డిపాజిట్లు కూడా రావు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ వాళ్ళ అభిమానులు కూడా ఉంటారు. చెప్తున్నా, నా ఒపీనియన్ అంతేలే. ఎందుకు డిపాజిట్లు కూడా రావనుకుంటున్నారు? గత ప్రభుత్వంలో మద్యం మొత్తులో ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అదొకటి మైనస్. తర్వాత పేదవాడికి అనేవాడికి ఏం న్యాయం జరగలేదు. నాకైతే ఈ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి జరిగింది. రోడ్లు ప్రశాంతంగా వెళ్తున్నాం. అదన్నా. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా అంటే?
ప్రభుత్వంలో పరిపాలన విధంగా ఇది బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అంతా బాగానే ఉంది. అంటే ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. అంతా బాగుంది. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఏమనిపించింది? బాగానే ఉంది. సో పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. ఓకే, వస్తామా మీ దగ్గరికి, అందుకే అడుగుతున్నా. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లా. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? ఆ ప్రభుత్వంలో బాగానే ఉంది నా కెమెరా అటు ఉంది. ఆ ప్రభుత్వంలో బాగానే చేసింది. సో వాళ్ళైతే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. వాస్తవంగా చెప్పిన పథకాలను అమలు జరిగాయా అంటే? బాగానే ఉన్నాయి. ఇది ఓకే, సార్ రోడ్ల పరిస్థితులు మాట్లాడుకుంటే రోడ్లు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చారు? రోడ్లు అంటే చంద్రబాబు ఉన్నప్పుడు బాగుండే. ఓకే, ఇప్పుడు వయసు కూడా బాగానే చేసింది. ఓకే, సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఒకవేళ జగన్ గారు జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మంచిదే, మంచిదేగా. ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు ఆ పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో? చెప్తే పర్వాలా. ఆయన ముఖ్యమంత్రి అంత రేంజ్లో ఉంటుంది ఆ పాదయాత్ర ప్రభావం? ఉండొచ్చు. ఇక్కడ 3 పార్టీలు వస్తున్నా కూడా ఆయన ముఖ్యమంత్రి 3 పార్టీలోనే అంతకైనా జగన్ సింగిలే. ఆయన సింగిల్గానే వస్తారు, ఆయన ఎప్పుడు చెప్పేది సింగిలే వస్తాడు. వీళ్ళు 3 పార్టీలు కలిసే వస్తారు మరలా వచ్చినా కానీ ఈసారి జగనే అనుకుంటున్నాను. ఓకే, చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? దీనికి తేడా ఏం చెప్తా, ఈయన సీనియర్, ఆయన జూనియర్ అయినా. ఓకే, ఆయన సీనియర్, ఈయనకి కొన్ని తెలుసు. ఓకే, అది. థ్యాంక్స్ అన్న. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? చాలా బాగుంది. ఇంతకన్నా ఎవరు బాగా చేయలేరు. ఓకే, చంద్రబాబు బాగానే పనిచేస్తున్నాడు, లోకేష్ బాగానే పనిచేస్తున్నాడు. సో 23 నెలలైంది ప్రభుత్వం వచ్చి. 23 నెలల్లో ప్రజలకు ఏం మంచి జరిగింది అంటే? అన్నీ మంచిగా జరిగింది. అసలు ఏమీ చేయట్లేదు అంటారు వైసీపీ వాళ్ళు. అది వాళ్ళ దీనికోసం వాళ్ళు చెప్పుకునేది. ఎంతవరకు వాస్తవం వాళ్ళు చెప్పేది? వాళ్ళు చెప్పేది ఏది నమ్మాది కాదు. ఓకే, వాళ్ళు ఉన్నప్పుడు ఏది మంచి చేయలేదు. అన్నీ మామూలుగా బాబు గారే మంచి చేస్తున్నాడు, లోకేష్ గారు మంచి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే? అమరావతి ఒకటే ఫస్ట్ చూసుకోండి. ఓకే, తర్వాత అది అక్కడ ఏదో ఉంది కదా పోలవరం కూడా అది ప్రాజెక్టు పనులు జరుగుతాయి. ఓకే, అంతకుముందు ఇదంతా కూడా అంతా బాంబకు బోగస్ అని చెప్పుకొచ్చారు వాళ్ళందరూ. వాడెవడు గడ్డమోడవుడు గడాల నాని, తర్వాత ఈయన మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు, చాలా మంది అందరూ కూడా అదంతా గ్రాఫిక్స్ అది ఇది అని చెప్పుకొచ్చారు. అంతా రియల్ జరుగుతానే వచ్చేది మా ప్రభుత్వం అంటారు వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఆ 11 సీట్లు కూడా వస్తాయో రావు చెప్పడానికి. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. ఏది చేసుకున్నా అది అనవసరమే, అది వస్తుంది, అదంతా భ్రమ. చివరిగా జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? ఆయన వయసులో పెద్దోడైనా సరే యాక్టివ్గా ఉన్నాడు. ఓకే, ఈయన వయసులో చిన్నోడైనా సరే ఇంట్లో దాక్కున్నాడు. ఆయన బయటికి రావాలంటే పరదాలు కట్టుకోవటం, తర్వాత అన్ని అడ్డాలు పెట్టుకోవడం తప్పితే ఏది లేదు. ఓకే, ఇవాళ సీఎం ఆయన తమిళనాడు వచ్చాడు కదా, 2 కార్లతో తిరుగుతున్నాడు, సపరేట్గా ఒక లైన్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ విధంగా ఇంతకుముందు ఎక్కడ ఈ అంత ఎండలో అయినా సరే అవసరం మగ్గిపోయేవాళ్ళే కానీ విజయవాడ తిరగాత అయ్యేది కాదు. ఓకే, థ్యాంక్స్ బాబాయ్. ఓకేనా చెప్పబోయ్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందండి? సూపర్. ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు అందజేస్తున్నారు? చెప్పనవి కూడా చేశారు. ఇప్పుడు ఆటో వాళ్ళకి 15,000 మామూలుగా వేస్తామని ఇవ్వలేదు, హామీ ఇవ్వలా, అయినా ఇచ్చారు. అన్న క్యాంటీన్లు పెడతామన్నారు, పెడతామని చెప్పలేదు, అయినా పెట్టారు. వచ్చి రాగానే ఇంకేం కావాలి మనకి? అంటే గత ప్రభుత్వం ఏముంటుందంటే ఈయన చేస్తున్నా సరే వైసీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం మంచి జరగట్లేదు అంటది. అది ఎంతవరకు వస్తుంది? వాళ్ళు కెట్టిన వాళ్ళు అసలు ఆ ప్రభుత్వమే దరిద్రం. దరిద్రం నెంబర్ 1. ఆడొస్తే ఇంకా ఇది బీహార్ అయిపోతుంది, రెండో బీహార్. నెక్స్ట్ సారి మేమే రాబోతున్నాం జగన్ గారు అంటున్నారు, దాని మీ అభిప్రాయం? 175 అన్నాడు, ఇది అప్ప ఒకటే వస్తుంది, ఒకటే. అంటే జగన్ గారికి చంద్రబాబు గారికి తేడా ఏముందంటారు? ఈయన వస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళు వేస్ట్, నెంబర్ 1 వేస్ట్. అంటే నెక్స్ట్ పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటారు దానికి? పాదయాత్ర చేసి ఎవరి కోసం చేస్తాడు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని కూర్చోమని అలాగే ఉంటాడు. 10 సంవత్సరాలు పర్లా. ఓకే బాబాయ్, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? నెంబర్ 1. పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు నెంబర్ 1. అదే చెప్పబాయ్, దాని గురించి అడుగుతా. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉందంటారు?
బాగానే ఉంది బాబు. మరి నాకేమో రేపు 60 వస్తాయి. ఓకే 2027 మార్చి 5కి. నాకంటూ ఏమీ లేదు. ఆధార్ కార్డు కొట్టుకుంటే నా మీద ఏమీ లేవు రూపాయి కూడా. ఓకే ఏమన్నా 60 సంవత్సరాలు వస్తాయి కదా, 4000 ఇస్తారేమన్నా ఆశ. ఇంకా పెట్టుకోవాలి. ఓకే ఎలా ఇచ్చిన హామీలు ప్రజలకు అందజేస్తున్నారా? పర్లేదు. మరి ఇక్కడ కూడా వెజిటబుల్ బిర్యానీ ఉంది కదా, బుధవారం నైటు శనివారం ఈవినింగ్ 2 రోజులు వెజిటబుల్ బిర్యానీ పెడతారు. ఓకే దాని బదులు పులిహోర పెడితే అందరూ బాగుంటది. ఇది ఎలాగో తీసుకెళ్దాం బాబు. చూసారా నిన్న జరిగింది వెళ్ళొచ్చారా? అదే ఇక్కడ పోరంకి దగ్గర పెట్టారు కదా, స్క్రీన్ పెట్టారా? ఆ స్క్రీన్ దగ్గర 2 రోజులు వెళ్ళా. ఎలా అనిపించింది? చంద్రబాబు గారు మాట్లాడారు కదా ఇచ్చిన హామీల గురించి, ఇయ్యబోయే హామీల గురించి. బాగానే ఉంది నాన్న. ఓకే ఇదే ఈ పులిహోర ఒకటి పెడితే అదే సంతోషం. ఓకే ఎట్టగా అది సరే బాబాయ్, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముందంటారు? పర్లేదు. అంటే జగన్ గారికి చంద్రబాబుకి తేడా ఏంటి? ఈయన సీనియర్ కదా, ఓకే ఈయనకి అన్నీ తెలుసు. అంటే ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు మీరు? ఏది వస్తే బాగుంది అంటారు? మాలాంటి వాళ్ళకి ఎవరైనా ఒకటే బాబు, సామాన్యులం కదా. ఓకే అంటే ఏమంటున్నారంటే జగన్ గారు నెక్స్ట్ మేము రాబోతున్నాం అంటున్నారు. వచ్చే ఛాన్స్ ఉందా? పాదయాత్ర చేసే ఛాన్స్ ఉందంటున్నారు. చేస్తే వచ్చే ఛాన్స్ ఉందంటారా? రావచ్చు. మీరే ప్రభుత్వం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం బెటర్ అంటే ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దా, ఆ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్దా? మాకు ఎవరైనా ఒకటే నాన్న, సామాన్యుడికి ఎవరైనా ఒకటే. కాకపోతే నాలాంటి వాడికి ఒక 4000 వస్తే వాళ్ళ పేరు ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పుకుని ఒక ముద్ద తింటాను. ఓకే బాబాయ్, ఓవరాల్గా ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముంది, ఆయన సింగిల్ గా పోటీ చేశాడు, వీళ్ళే ముగ్గురు కలిశారు. ఆయనే గొప్పవాడు. సింగిల్ గా పోటీ చేసిన. మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. జగన్ కన్నా వీళ్ళే బెటర్. ఏ విధంగా బెటర్ అనుకుంటున్నారు గత ప్రభుత్వం కన్నా? అంటే ప్రభుత్వం లేదు, గత ప్రభుత్వం అంటే ప్రజలకి డబ్బులు ఇచ్చి వాళ్ళని సోమలో చేయాలని చేసింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ స్త్రీలకి ఉచిత బస్సులు పెట్టి కొద్దిగా విధంగా అది తప్పని నా ఉద్దేశం. ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే? రోడ్డు రవాణా కొద్దిగా డెవలప్ అవుతుంది. ఓకే, అలాగే ఉద్యోగాలు కూడా ఇచ్చారు, కంపెనీలు పెట్టుబడులు తీసుకొస్తామని చెప్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు అయితే ఏం చేయట్లేదని చెప్తున్నారు. మరి వాళ్ళ ఎంతవరకు వాస్తవం వాళ్ళు చెప్పేది? వాళ్ళు చెప్పేది ఎంతవరకు వాస్తవం అనేది వాళ్ళకే తెలియాలి. 2029లో వచ్చేది నేను పట్టుకున్నాను సార్. 2029లో వచ్చేది మా ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వస్తే వెళ్ళండి, వాళ్ళు రాకుండా ఉంటే మంచిది నా అభిప్రాయం. సో మీ ఉద్దేశంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి తేడా? ఆయన ప్రజల్లోకి ఏమి కావాలో అంతవరకు చేసి ఉన్నాడు, కానీ ఈయనైతే రాష్ట్రానికి ఏం కావాలో అది చేస్తున్నాడు. ఓకే, రాష్ట్ర డెవలప్మెంట్ మంచిది. మరి లోకేష్ గారు ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రి, ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? లాస్ట్ టైం కానీ ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది. చివరిగా జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, ఒకవేళ జనాల్లోకి వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది ఆయన? తిరిగినా తిరగకపోయినా మనకి చంద్రబాబు ప్రభుత్వం ఉంటే బాగుంటుంది. థ్యాంక్స్ అండి.